2025 మార్చ్ మాసంలో అంటే 2025 మార్చ్ 29వ తేదీ శని గ్రహం మార్పు అనేది జరగబోతున్నది. అంటే ఏదైతే ఈ కుంభరాశిలో సంచారం చేస్తున్నారో ఇక మీద 2025 మార్చ్ 29వ తేదీ తర్వాత ఆయన కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. 2025 మార్చ్ 29వ తేదీ నుంచి 2027 జూన్ వరకు కూడా మీనరాశిలో శనిగ్రహ సంచారం జరుగుతున్నది. ఈ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో, ఈ శనిగ్రహ మార్పు ఏదైతే సంభవిస్తూ ఉందో, ఈ శనిగ్రహ మార్పు వలన ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయని తెలుసుకుందాం. ముఖ్యంగా ఏళ్నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, పంచమ శని అంటే చాలామందికి ఒక భయం అనేది ఉంటుంది. అంటే ఏ కష్టం వచ్చినా కూడా అది నాకు శనిదేవుడు ఇంపాక్ట్ అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే గోచారం వేరు, మన స్వజాతకం వేరు. గోచారంలో ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ఒక గ్రహం మారుతూ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు కుంభరాశి నుంచి శని మీనరాశికి వెళ్తున్నాడు. ఈ మీనరాశికి మీ జాతకంలో శని ఎన్ని అష్టకవర్గ బిందువులు ఇచ్చాడు అన్నది చాలా ఇంపార్టెంట్. అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు పాపగ్రహాలైన అంటే శని కావచ్చు, కుజుడు కావచ్చు, ఇలా రాహు కావచ్చు, లేదా సూర్యుడు కావచ్చు, 3, 6, 11వ స్థానాలు తర్వాత దశమ స్థానంలో కూడా మనకి శుభ ఫలితాలు ఇస్తారని మనకి తెలుసు. లాభస్థానంలో ఏదైనా ఇప్పుడు లాభస్థానంలో శని వచ్చాడు అంటే లాభస్థానంలో శని రాగానే పూర్తిగా శుభ ఫలితాలా అంటే లాభస్థానంలో శని రాగానే పూర్తిగా శుభ ఫలితాలు అని చెప్పుకుంటూ ఉంటాం. బట్ శని లాభస్థానంలో వెళ్ళినప్పుడు అశుభ ఫలితాలు అయితే ఉండవు. బట్ పూర్తిగా లాభం ఇస్తాడా, మిక్స్డ్గా ఉంటుందా, మీడియంగా ఇస్తాడా, ఇలా మనం ఎలా తెలుసుకుంటాము? అష్టకవర్గ బిందువులు ఏ 0, 1, 2 ఇచ్చి బలహీనపడి ఉంటే ఆ గ్రహం ఇచ్చే ఫలితాలు చాలా మటుకు తగ్గుతాయి. 4, 5, 6 ఇలా ఆ గ్రహం ఆ ఇంటికి సంబంధించిన ఏదైతే అష్టకవర్గ బిందువులు ఎక్కువ ఇచ్చి ఉన్నప్పుడు ఆ గ్రహం యొక్క ఫలితాలు అనేది పూర్తిగా ఒక జాతకుడికి అందుతాయి. ఇప్పుడు గురువు కూడా అంతేనండి. లాభస్థానంలో గురువు వచ్చాడు, గురుబలం ఉంది, ఆయన ఎంతవరకు బలిష్టంగా ఉన్నాడో ఆయన ఆ స్థానంలో అష్టకవర్గ బిందువులు చూసుకోవాలి. తర్వాత శని లాంటి గ్రహం ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ఇప్పుడు మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తున్నారు. మీ జాతకంలో గనక మీనరాశిలో ఏ సూర్యుడో, శనికి సంబంధించిన శత్రుగ్రహాలైన ఏ సూర్యుడో, ఏ కుజుడో, ఏ కేతు లాంటి గ్రహాలు ఉన్నప్పుడు, వాళ్ళ దశ జరుగుతున్నప్పుడు శని వెళ్తే అక్కడ వెళ్తున్నాడు. ఇప్పుడు మీ జాతకంలో ఒక వ్యక్తి జాతకంలో మీనరాశిలో కుజుడున్నాడు అనుకోండి, కుజమహాదశ జరుగుతున్నది, ఇప్పుడు శని ఆ ఇంటికే వెళ్తున్నాడు. సో డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. సో ఇది అండి గోచారంలో ఇట్లా గ్రహాలు వచ్చినప్పుడు మన దశాభుక్తి ఏమైనా టచ్ అవుతున్నాయని చూసుకోవాలి. ఈ ఏళ్నాటి శనిలో అంటే చంద్రుడున్న రాశి నుంచి వెనక్కి రాశి, చంద్రుడున్న రాశి అంటే ఇప్పుడు మీనరాశికి వెళ్తున్నాడు. ఇప్పుడు మీనరాశి నుంచి వెనక్కి రాశి ఏది? 12వ స్థానము కుంభరాశి. కుంభరాశిలో 2.5 సంవత్సరాలు, మీనరాశిలో 2.5 సంవత్సరాలు, మీనరాశి నుంచి నెక్స్ట్ హౌస్ ద్వితీయ స్థానం అక్కడ 2.5 సంవత్సరాలు, అంటే మొత్తం 7.5 సంవత్సరాల పాటు. ఈ 7.5 సంవత్సరాలలో మధ్యలో ఏదైతే ఉందో చంద్రుడి మీద శని సంచారం ఏదైతే ఉందో ఈ 2.5 సంవత్సరాలు చాలా మందికి నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు మనసు కారకుడు, కుటుంబ కారకుడు, సంతోష కారకుడు, అందులోనే మానసిక సంతోషము ఇచ్చే గ్రహమే చంద్రుడు. అలాంటి చంద్రుడు మీద, చంద్రుడు ఉన్న రాశి మీద శని పరిభ్రమణ అనేది ఆ మనస్సు అనేది చాలా ఇబ్బందులు, అపవాదాలు, ఆ మానసిక సంతోషం తగ్గి వైరాగ్యంతో
వైరాగ్యంతో మనము ముందుకు సాగుతూ వెళ్ళవలసిన ఒక ప్రమేయం, అపవాదాలు పడుతూ అవమానాలు అనుభవిస్తూ కుటుంబంలో హ్యాపీనెస్ లేకుండా అన్ని విధాలుగా మనము ఒక ఇబ్బందులు పడుతూ వెళ్ళాలి. ఆ సమయంలో దశాభుక్తి ఏం జరుగుతుందో చూసుకోవాలి. దశాభుక్తి ఫేవరబుల్ ఉంటే సో మేనేజ్ చేసుకుంటూ వెళ్తారు. ఒకవేళ దశాభుక్తి ఫెయిల్ అయ్యి ఇలా కూడా ఉన్నట్లు కనుకైతే ఏదైతే ఉందో ఇప్పుడు జన్మరాశిలో శని సంచారం చేసేటప్పుడు అది నెగిటివ్, ఈ దశాభుక్తి బాగాలేదు అంటే ఒక వ్యక్తి చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ అంటే ఎట్లా ఉంటుందంటే మనకి జీవితం వద్దు, జీవితం మీద విరక్తి పడేలా చేస్తాడు. శని అంటే రిస్ట్రిక్షన్ ప్లానెట్. తర్వాత ఈ ఏళ్ళనాటి సమయంలో పరిహారాలు కూడా చాలా సింపుల్ పరిహారాలు అండి. పరిహారాలు అనగానే చాలామందికి ఏంటి అంటే ఏదో ఒక జమ్ స్టోన్ వేసుకోగానే ఆ కర్మ తగ్గుతుంది అని ఒక థాట్ వచ్చి ఉంటుంది. అలాంటివన్నీ ఉండదండి. ఒక జమ్ స్టోన్ వేసుకోగానే మనకి ఆ గ్రహం మనకి మంచి ఫలితాలు ఇస్తుంది, దట్ ఈజ్ రాంగ్. ఎప్పుడు దశాభుక్తిలో కావచ్చు లేదా ఇలా గోచరంలో ఎలాంటి శని సమయంలో కావచ్చు కొన్ని సింపుల్ పరిహారాలు మనమే చేసుకుంటూ వెళ్ళాలి తప్ప సో ఎక్కడో ఆన్లైన్ పూజలు సో ఇవన్నీ పనికి రావు, ఫలితాలు కూడా రావు. సో ఇక ద్వాదశ రాశిలోకి వెళ్ళిపోదాం. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి శని రాజయోగకారకుడు 2025 మార్చ్ 29వ తేదీ నుంచి ఆయన లాభస్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో శని సంచారం ఏదైతే ఉందో చూడండి, ఈ లాభస్థానంలో శని లాంటి గ్రహం, అందులోనే నవమాధిపతి లాభస్థానంలో రావడము చాలా విశేషమైన యోగం. దశమాధిపతి కూడా ప్లస్ దశమాధిపతి కూడా అవుతున్నాడు. దశమాధిపతి నవమాధిపతి వెళ్ళి లాభస్థానంలో సంచారం అనేది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఉద్యోగం విషయంలో చాలా అభివృద్ధిదాయకంగా ఉంటుంది. ఉద్యోగం మారాలనుకున్న వాళ్ళకి ఇది రైట్ టైం. మంచి ఉద్యోగం వచ్చే ఆస్కారం ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. బిజినెస్లో చాలా లాసెస్ ఫేస్ చేస్తూ చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ సమయంలో ఆ బిజినెస్ మళ్ళీ టర్న్ అయ్యి మనకి మంచి గ్రోత్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఈ 2.5 సంవత్సరాలు అంటే ఆల్రెడీ బిజినెస్ చేస్తూ లాసెస్ అనుభవిస్తూ చాలా ఒడిదొడుకులు ఫేస్ చేస్తూ ఇంకా నా పని అయిపోయింది, ఇంకా బిజినెస్ నేను చేయలేను అనుకున్న వాళ్ళు కూడా ఈ లాభస్థానంలో శని ఎప్పుడైతే వెళ్తున్నాడో అప్పటి నుంచి కూడా చక్కని మంచి ఫలితాలు రాబోతున్నాయండి. బిజినెస్లో చాలా బాగుంటుంది. మీకు కోర్టు కేసెస్ ఏమైనా ఉంటే దాంట్లో విన్ అవుతారు. యాక్చువల్లీ శత్రువులు కూడా మిత్రులు అవుతారు. సంఘంలో మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది. సో ఇలాంటి మంచి ఫలితాలు ఉన్నాయి. బట్ ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది. అవి పూర్తి ప్రమాణంలో మంచి ఫలితాలు ఉంటాయా, అది ఎలా తెలుసుకోవాలి? అష్టకర్క బిందువులు. శని గనక మీ జాతకంలో మీనరాశిలో లాభస్థానం అవుతుంది కదా, రాశి నుంచి లాభస్థానము. ఒకవేళ వృషభ రాశిలో పుట్టి లగ్నం వేరు అయితే దశాభుక్తి ఇవన్నీ చూసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. లాభస్థానంలో శని సంచారము బాగుందని చెప్పారు, బట్ మాకు బాగలేదు అని అంటూ ఉంటారు. బట్ మీ జాతకంలో లగ్నం ఏది, శని ఒకవేళ బలహీనపడి ఉంటే అక్కడ అష్టకవర్గ బిందులు ఏ 0 1 ఇచ్చి ఉంటే సో మంచి పూర్తిగా శుభ ఫలితాలు రావు. అలా అని లాభస్థానంలో మాత్రం అశుభ ఫలితాలు రావండి. బాగా గుర్తుపెట్టుకోండి. బ్యాడ్ రిజల్ట్స్ ఏమి ఉండదు, బట్ యావరేజ్గా వెళ్తుంది తక్కువ బిందువులు వచ్చి ఉంటే. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈ సమయంలో మీకు శని మహాదశ గనక జరుగుతూ ఉండి, ఒకవేళ శని మహాదశ జరుగుతూ ఉండి ఇప్పుడు లాభస్థానికి వెళ్తున్నాడు మార్చి 29వ తేదీ తర్వాత, అష్టకర్గ బిందులు చెక్ చేసుకోండి. ఏ 5 6 ఇచ్చి ఉంటే వెరీ బెనిఫిషియల్ అండి. ఎంత మంచి మీకు లైఫ్ అంటే ఈ 2.5 years చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది. కొత్త కొత్త మిత్రులు అంటే మంచి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న మిత్రులు మీకు దొరుకుతారు. వాళ్ళతో మీకు సంబంధాలు ఏర్పడతాయి. సో ఇలాంటి మంచి ఫలితాలు వస్తాయి. సో మంచి ఆలోచన విధానంతో బిజినెస్లో కావచ్చు, ఈ జాబ్లో కావచ్చు మంచి గ్రోత్ చూస్తారు మీరు ఈ సమయంలో. చాలా మంచి ఫలితాలు వస్తాయి మీకు ఇప్పుడు. బట్ అష్టకర్గ బిందువులు చూసుకోండి, లగ్నం ఏది చూసుకోండి, తర్వాత దశాభుక్తి చూసుకోండి.
ఈ 3 కనుక శనికి ఫేవరబుల్గా ఉంటే మీరు ప్లస్ నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోతారు. రాజకీయంలో ఉన్న వ్యక్తులకి అయితే A1గా ఉంటుంది. కాంట్రాక్టర్స్, బిల్డర్స్, శనికి సంబంధించిన బిజినెస్, మెకానికల్ ఇండస్ట్రీస్ కావచ్చు, థర్మల్ ఓరియంటెడ్, స్క్రాప్ బిజినెస్ చేసే వాళ్ళకి ప్రాఫిటబుల్గా లైఫ్ అనేది సాగుతూ ఉంటుంది. చాలా ఎక్సలెంట్ పీరియడ్ అని చెప్పవచ్చు. బట్ ఇక్కడ ఏంటి, ఈ లాభస్థానంలో సంచారం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అహంకారంతో కింద పనిచేసే వాళ్ళని అణిచివేయాలని అనుకోవడము, వాళ్ళని తొక్కి పడేయాలని అనుకోవడము, వాళ్ళని చిన్నచూపు చూడడం, ఇవన్నీ చేయకండి. ఈ సమయంలో మీరు ఎంత అయితే అంత మంచి పనులు చేసుకుంటూ వెళ్తే మంచిది. ఎందుకంటే నెక్స్ట్ 12th హౌస్కి వెళ్ళిపోతాడు. 12వ స్థానం నీచక్షేత్రం, అది వెరీ బ్యాడ్ ప్లేస్మెంట్ శనికి, అది మేషరాశి అనేది. అప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. సో ఇప్పుడు ఇప్పుడు మనకి టైం బాగుంది అన్నప్పుడు, మన చేతిలో 10 రూపాయలు ఉంది అన్నప్పుడు, ఎవరైనా వచ్చి అడిగినా ఇన్సల్ట్ చేయకుండా మీకు ఇవ్వాలని మనసు లేకపోయినా నాకొద్దు, నేను ఎందుకు ఇవ్వాలి, నాతో ఉంటే బాగుంటుంది, నాకేమైనా ఖర్చులకు వస్తుందని మీరు అనుకుంటే వాళ్ళని కించపరచకుండా ఏదైనా నచ్చచెప్పి పంపించండి. ఇన్సల్ట్ చేయడము, వాళ్ళని చిన్నచూపు చూడడము, ఇట్లాంటివి చేసినట్లయితే మంచిది కాదు. ఇది గుర్తుపెట్టుకోండి, శనికి నచ్చని పనులు ఇవన్నీ. సో మీరు జాగ్రత్తగా ఈ సమయము మంచి లైఫ్ని లీడ్ చేస్తూ వీలైనంత వరకు అంగవైకల్యంతో ఉంటున్న ఆశ్రమాలకు వెళ్ళి తగిన సహాయ సహకారాలు అందిస్తూ మంచి పనులు చేసుకుంటూ లేబర్స్ని, కార్మిక సోదరులని మంచిగా చూసుకుంటూ మీరు వెళ్ళినట్లు కనుకైతే చాలా మంచిది. ఈ రెమెడీస్ అంటే ఇంకేమీ ఉండదండి. అంగవైకల్యంతో ఉన్న ఆశ్రమాలకి మీరు ఎంత సహాయం చేసినా అంతే మంచిదే. వృద్ధాశ్రమాలకి వెళ్ళి మీరు ఎంత సహాయం చేస్తే మీకు అంత మంచిది. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.